నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ ఏదైనా అకేషన్ వచ్చిందంటే చాలు సెలబ్రిటీలు చాలా అందంగా సాంప్రదాయబద్ధంగా ముస్తాబై ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఇక నిన్న మొన్నటి వరకు దేవి నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి గెటప్పుల్లో కనిపించి అందరినీ అబ్బురపరిచిన ఈ భామలు ఇప్పుడు దీపావళి స్పెషల్ అంటూ దీవాలి మొత్తం తమ కళ్ళల్లోనే ఉంది అన్నట్లు నిరూపిస్తున్నారు ఈ క్రమంలోనే దీపావళి పండుగ సందర్భంగా మరింత అందంగా ముస్తాబై ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు అందులో ఒకరు పూజిత ఇప్పుడు ఆమె గురించి తెలుసుకుందామా తాజాగా దీపావళి సెలబ్రేషన్స్లో భాగంగా ప్రముఖ బ్యూటీ పూజిత పొన్నాడ కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేశారు గ్రీన్ కలర్ చీర కట్టుకొని గోల్డ్ కలర్ స్లీవ్లెస్ బ్లౌజ్ ధరించి తన అందాలతో అందరినీ అబ్బురపరిచింది ముఖ్యంగా నడుము అందాన్ని హైలైట్ చేస్తూ పూజిత పొన్నాడ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి సెల్ఫీలు దిగుతూ దీపావళి మొత్తం తన ఇంట్లోనే అన్నట్టుగా ఆ ఫోటోలను పంచుకుంది ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పూజిత పొన్నాడ షేర్ చేసిన ఈ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి వీటిని చూసిన ఫాలోవర్స్ నెటిజన్స్ హాట్ స్మైలీ ఎమోజీలతో కామెంట్స్ బాక్స్ నింపేస్తున్నారు పూజిత పొన్నాడ కెరీర్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జన్మించింది తండ్రి ఉద్యోగరీత్యా ఈ చిన్నది చెన్నై ఢిల్లీ వంటి నగరాల్లో పెరిగింది ఇంజనీరింగ్ పూర్తి చేసిన పూజిత టాటా కన్సల్టెన్సీలో కొంతకాలం ఉద్యోగం కూడా చేసింది సినిమాల మీద ఇష్టంతోనే ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి సినిమా రంగం వైపు అడుగులు వేసింది సినిమాపై ఇష్టంతోనే భాగంగానే మొదట మోడలింగ్ రంగంలోకి అడుగు వేసిన పూజిత ఆ తర్వాత 2015లో ఉప్మా తినేసింది అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా నటనా రంగంలోకి అడుగుపెట్టింది 2016లో వచ్చిన బైలింగ్వల్ చిత్రం ఊపిరి అనే సినిమా ద్వారా చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత దర్శకుడు రంగస్థలం రాజుగాడు బ్రాండ్ బాబు ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు చాలా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంది తెలుగులోనే కాకుండా తమిళ భాషలో కూడా అనేక అవకాశాలను అందుకుంది ఈ బ్యూటీ అందులో భాగంగానే గత ఏడాది తమిళ చిత్రాల్లో నటించి ఈమె ఈ ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో వచ్చిన హరిహర వీరమల్లు సినిమాలో నటించి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది ఇప్పుడు మరో తెలుగు చిత్రంలో నటిస్తోంది అలాగే ఒక తమిళ చిత్రంలో కూడా అవకాశం లభించినట్లు సమాచారం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన పూజిత ఇప్పుడు హీరోయిన్గా అడుగులు వేసి సక్సెస్ అందుకోవాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు